హాయ్ అండి, నేను మీ లవ్లీ లోహితాని. ఈరోజు మీకు ఒక గార్డెన్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. అది ఎందుకు చూపిస్తున్నానంటే, మాదైతే విలేజ్ అండి. మా విలేజ్లో ఎప్పుడు కూడా ఇంత కేర్గా మొక్కలను పెంచడం అయితే నేను చూడలేదు. నిజంగా హైదరాబాద్ ఇది. హైదరాబాద్లో ఈ ఒక్క హౌస్లోనే కాదు, ఏ ఒక్క హౌస్లో కూడా, ప్రతి హౌస్లో కూడా వాళ్ళ ఆకుకూరలు, కాయగూరలు కూడా వాళ్ళ గార్డెన్లోనే పెంచుకుంటారండి. పెంచుకుని అవే తింటారు. నాకు ఈ మొక్కలన్నీ చూసి అనిపించింది. ఇంకా నేను కొంచెమే వీడియో తీశాను, చాలా గార్డెన్ అయితే ఉంది. అయితే ద్రాక్ష పళ్ళు, నేరేడు పళ్ళు, మామిడికాయలు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. నిజంగా గార్డెన్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆశ్చర్యం వేసింది, విలేజ్లో ఉండి మనమే ఇప్పుడే ఇన్ని మొక్కలు, కనీసం ఆ రకం కూడా మనం చూడలేదు. కానీ వీళ్ళు మట్టి లేకపోయినా కూడా మట్టి తెచ్చుకుని గార్డెన్ చేసుకుని అన్నీ కూడా ఇంట్లో పండించుకుని తింటున్నారండి. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది హైదరాబాద్లో ఈ రకరకాలమైన మొక్కలు అయితే చూసి. ఇందులో కొన్ని మొక్కలు అయితే అమెరికా నుండి తెచ్చినవి కూడా ఉన్నాయంటండి. అక్కడి నుంచి కూడా మొక్కలు తెస్తున్నారు, తెచ్చి పెంచుతుంది మేడం. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ గార్డెను. నేను కొన్ని ఫొటోస్ కూడా అయితే తీసుకున్నాను, చాలా బాగుందనేసి. మేడం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నిజంగా లేని ఫ్రూట్ లేదు, లేని కాయగూర లేదు, లేని ఆకుకూర కూడా లేనిదైతే లేదండి. ఫ్లవర్స్, ఇంకా చాలా చాలా రకమైన మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ పైన కూడా బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే నేను కింద నుంచే వీడియో తీశాను. అక్కడ మొక్కల మధ్యలో ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారు మేడం. చాలా అట్రాక్షన్గా ఉంది ఫొటోస్ తీయడానికి. నిజంగా భలే ఉందండి లొకేషను. చాలా అంటే